ఎక్కువ స్టాక్ మార్కెట్ ఆకుపచ్చ గదికి రండి, ఆకుపచ్చ గదికి రండి అని ఎందుకు అంటున్నాడంటే, ఆకుపచ్చ గది అంటే మీకు అర్థమైపోతుంది. దాంట్లో 3 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి 2 లక్షల రూపాయలు ఆయనకి ఫీజుని చెల్లించి మీరు దాంట్లో ఎంటర్ కావచ్చు. ఎందుకు? మీ 3 లక్షల రూపాయలు కూడా గుండు చేయించుకోవడానికి. ఇతను దాని మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేశాడు? బాగా లక్షలాది రూపాయలు, ఇందాకనే ఒక వీడియో చేశాడు కదా, లక్షలాది రూపాయలు పోగొట్టుకున్న వాళ్ళంతా అబ్బో విపరీతంగా వస్తున్నారు అని చెప్తున్నాడు కదా. విపరీతంగా వస్తున్నప్పుడు ఈయన టార్గెట్ 10 మందే కాబట్టి 10 మందితో రన్ చేసేసుకోవచ్చు కదా. కానీ ఎవడు రాట్లా. ఈ ఆకుపచ్చ గదికి రమ్మని ఎందుకు అంటున్నాడని అంటే, దీంట్లో అయితే అమాయకులు ఒక 2-3 తగిలినా చాలు, ఒక 2-3 లక్షలు వచ్చి పడతాయి. ముందు ఆ నెల గడిచిద్ది. ఇది కాన్సెప్ట్ తోటి. అందులోనూ 20 లక్షలు 30 లక్షలు పోయినటువంటి వాళ్ళ మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేశాడు? 20 లక్షలు 30 లక్షలు పోయినటువంటి వాళ్ళు ఎక్కడో ఓ చాట డబ్బులు తీసుకొని రాగలుగుతారు. ఇతను చెప్పేటువంటి 3 నెలల్లో 20 లక్షలు వస్తాయి, 15 లక్షలు వస్తాయి, 10 లక్షలు వస్తాయి అనేటువంటి ఒక ఆశతోటి. దాంతో ఎడితిరిగి ఆ డబ్బులు పోతాయి. కానీ తన ఫీజు తన వరకు ఆ లక్షల రూపాయల ఫీజులు ఇంకెతనికి వస్తాయి కదా. అందుకనే మీలాంటి అమాయకుల్ని వల వేయటానికి చేస్తున్నాడు. మిగతా వాటిల్లో ఎవడు జాయిన్ కావట్లా, ఎవడు రావట్లా. అందుకని విపరీతంగా వీడియోలు చేస్తే ఎవడో ఒకడు అమాయకుడు ఆయన వల్ల పడకపోతాడా అనేటువంటి ఆలోచన. ఇంతకుముందే లక్షలాది రూపాయలు పోగొట్టాడు కదా జనం డబ్బులు. మరి దానికి దిక్కేంటి? ఆ లక్షలు 25 లక్షలు 15 లక్షలు 18 లక్షలు 12 లక్షలు 5 లక్షలు ఇతన్ని నమ్ముకొని నాశనం అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు. వాళ్ళు ఎదురు వస్తే ఫీజు 1 లక్ష పడిపోతుంది. ఇక ఓవరాల్గా ఒక 2 లక్షల ఫీజు వస్తుంది. ఇక ఏముంది, తన పబ్బం గడిచిపోతుంది. ఇట్లాంటి అమాయకులు ఒకడన్నా పడకపోతాడా? నెలకి 2 పడితే నెలకు ఒక 4 లక్షలు వస్తాయి అనేటువంటి ఒక భ్రమలో ఉన్నాడనమాట. ప్లీజ్ దయచేసి ఇతను ట్రేడర్ కాదు. మీరు చూడండి, కొన్ని వేల వీడియోస్ చేశాడు. దాంట్లో ఒక్కటి కూడా స్టాక్ మార్కెట్ని అనాలిసిస్ చేస్తూ చేసినటువంటి వీడియో ఒక్కటి కూడా ఉండదు. సో ఇటువంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండండి. 3 లక్షలు పెట్టుబడి పెట్టి 2 లక్షలు ఆడి ఫీజు ఇస్తే మీ 3 లక్షలు కూడా 3 సున్నాలు అయి కూర్చుంటాయని మర్చిపోకండి. ఇటువంటి వాళ్ళని యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ తరిమి కొట్టండి. ఎవడు 100 రూపాయల కోట్లు ఎవడు జాయిన్ కాలేదు. అలాగే రాజుగారి ట్రేడ్స్కి ఎవరూ జాయిన్ కాలేదు. అలాగే ఎందుకని అక్కడైతే 1900 నెలకి 1000 రూపాయలు 2000 ఫీజులు ఎందుకు? ఒకేసారి కొడితే జాక్పాట్ కొట్టాలి అనే కాన్సెప్ట్ మనోడిది. సో బీ కేర్ఫుల్. ఆల్రెడీ ట్రేడింగ్లో ఫెయిల్ అయిపోయినటువంటి వ్యక్తి. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.